ప్రజా సంక్షేమం కాంక్షించి రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ క్యాపబిలిటీ ఉన్న లీడర్గా ఎదిగిన నాయకుల్లో ప్రణవ్ ఒకరు. ప్రణవ్ జన్మదిన సందర్భంగా ఆయన నివాసంలో అర్ధరాత్రి నుండే పుట్టినరోజు వేడుకలు అభిమానులు కార్యకర్తల కోలాహలాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన వారిని స్మరించుకోవాలని, వారి అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. దేశ స్వాతంత్ర్యం రోజు తన పుట్టినరోజు కావడం సంతోషంగా ఉందని, కార్యకర్తలు అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమ లేనిదని అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టి చూసుకుంటానని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అభిమానులు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను సైతం పంపిణీ చేసి అభిమానాన్ని చాటుకున్నారు. స్వతంత్ర దినోత్సవం రోజు ముందుగా అది స్వతంత్రం ఉంది కాబట్టి మనం ఇంత స్వేచ్ఛగా ఇక్కడ మనం చేసుకోగలుగుతున్నాం. మరి మా మహనీయులకు అందరికీ ఒకసారి వాళ్ళందరికీ జయహో అని సభాముఖంగా ఒకసారి మనం తెలియజేసుకుంటూ, మరి ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు అదృష్టశాతం నా పుట్టినరోజు కూడా రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇంత బ్రహ్మాండంగా ప్రతి ఒక్కళ్ళు మండలి నుంచి కానీ పట్టణం నుంచి కానీ అందరూ వచ్చినందుకు శిరస్సు వంచి ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి సరే పుట్టినరోజులు అంటే మనకు వస్తుంటే పోతుంటే నడుస్తుంటుంది కానీ బ్రహ్మాండంగా మీరు అందరూ ప్రేమ అభిమానం చూపిస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఇట్లాంటి సేవ చేసుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకుపోవాలని ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా వచ్చినందుకు ఇక్కడ ఆశీర్వాదాలు ఇచ్చినందుకు అయ్య గారికి కానివ్వండి, పాస్టర్ గారికి కానివ్వండి, ఇమాం గారికి కానివ్వండి, అందరికీ